విద్యార్థులకు అందించే విద్యా ప్రమాణాల్లో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో సమగ్రమైన మార్పులు తీసుకువస్తున్నామని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా తాళ్లూరులో సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కేజీబీవీ వసతి గృహాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు బాలికా విద్య ప్రోత్సాహంలో ఈ బిల్డింగ్ శాంక్షన్ చేశారు. నిర్మాణ పనులు మొదలైనవి. 19వ ప్రభుత్వం మారింది. అప్పటి నుంచి ఎక్కడ వేసిన ఒకరు అక్కడే ఉన్నట్టయిపోయింది. మళ్ళీ కూడా మా ఇన్ఛార్జి లక్ష్మి గారు దీన్ని ఎలా అయినా పనిచేసి పిల్లలకు అకామిడేషన్ చెప్పడంలో దీని మీద మా విద్యాశాఖ మంత్రి గారు చేసుకోవడం, మిగిలిన పూర్తి చేసి బిల్డింగ్ను ఓపెన్ చేసుకోవడం అనేది ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధికి చిరునామాని మీకు తెలియజేస్తున్నాం. హాస్టల్స్ విషయాల్లో సమగ్రమైన మార్పులు తీసుకొస్తున్నాం. అదేవిధంగా విద్యా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. ఒక విద్యనే కాదు, అభివృద్ధి పరంలో కూడా మీరు చూసుకుంటే 8 సంవత్సరాల తర్వాత మేము పూర్తి చేసి మేము అందిస్తున్నామంటే ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేది ఒక వెల్ఫేర్ హాస్టల్ పరిస్థితి మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి.